బీజేపీలో భయం మొదలైందా? పార్లమెంట్లో వర్క్స్ బోర్డు సవరణ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రంలో కీలక పరిణామాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. దేశంలోని ముస్లింలు అంతా కేంద్రంపై మరింత కోపంగా ఉన్నారని, దీంతో వారంతా బీజేపీ ప్రభుత్వాన్ని దించాలని, లేకపోతే మరిన్ని చట్ట సవరణలు చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా మరో రెండేళ్లలో యూపీలో రానున్న ఎన్నికల్లో బీజేపీని దించే పని చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదాన్ని పసిగట్టిన బీజేపీ దేశవ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికలు జరపాలని కోరుకుంటోంది. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కూడా తెప్పించుకుంది. జమిలీ ఎన్నికల ఆవశ్యకతపై దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన చర్చలు నిర్వహించాలని బీజేపీ నాయకత్వం పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడం ప్రస్తుతానికి వీలు కాదనే అభిప్రాయంలో బీజేపీ ఉంది. అందుకే మినీ జమిలీ ఎన్నికలకు వెళ్లాలని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీపై వ్యతిరేకత కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే దాని ప్రభావం పార్లమెంటు ఎన్నికలపై పడుతోందని బీజేపీ జాతీయ నాయకత్వం ఆందోళన చెందుతోంది. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే సమయంలో ఆ సమయానికి 6 నెలల ముందు లేదా వెనుక అసెంబ్లీ కాలపరిమితి పూర్తి చేసుకునే రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరపాలని, తద్వారా మినీ జమిలీ చేపట్టినట్టు అవుతుందని కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోందని, అందుకే జమిలీ ఎన్నికలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతానికి ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 2027 నవంబర్లో మినీ జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత వేగం అందుకోనుంది.